నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం దుర్గం చెరువు ప్రాంతంలో ఏదైతే ఫ్లైఓవర్కి ఆనుకొని పక్కన ఉన్నటువంటి ఈ బంగ్లా ఏదైతే కట్టడం ఉందో ఈ బంగ్లాను గత కొన్ని రోజుల కింద కూల్చేసిరు జిహెచ్ఎంసీ అధికారులు. అయితే కారణం ఏంటా అని అంటే ఓనర్లు చెప్తున్న కారణం ప్రకారం అయితే గతంలో ఒక ఐఏఎస్ ఈ స్థలాన్ని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళను బలవంతం చేసినట్టు లేదంటే వాళ్ళతో ఛాలెంజ్ చేసినట్టు ఓనర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది డెవలప్మెంట్ కోసము సెంట్రల్ గవర్నమెంట్కు ల్యాండ్ ఇస్తున్నామన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ బోర్డు చూపి మహేష్. క్లియర్గా వాళ్ళైతే ఒక బోర్డు అయితే పెట్టారు. దిస్ పట్టా ల్యాండ్ బిలాంగ్స్ టు హైదరాబాద్ టీనర్స్ అండ్ ఇట్స్ అబ్జల్యూట్ ఓనర్స్ మహమ్మద్ ముంతాజ్ అంట, ముంతాజ్ అలీ ఖాన్ అండ్ అదర్ bring the survey numbers 13462 30 31 33 to 39 and 41 municipality house number 5-77 అని చెప్తా ఉన్నారు. ఇది దాదాపు 37 ఎకరాల 8 గుంటలు ఉంటుందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించింది ట్రెజరీ పాస్ అంట విల్ బీ ప్రాసెస్డ్. ఇది కోర్టులో ఉంది. దీనికి సంబంధించిన వివాదం గతంలో ఒక ఐఏఎస్ అధికారి వీళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పేసి ఇది కోర్టులో ఉంది. అయితే రాష్ట్రంలో ఒకవైపు హైడ్రా పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా ఏదైతే అక్రమ స్థలాలను తీసుకుంటున్నామని చెప్పింది, దాంట్లో భాగంగా ఇదాన్ని కూడా హైడ్రా కిందికి కూల్చేస్తున్నారా అంటే అలా కాదు, ఇది జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్గా కూల్చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అయితే ఏదైనా నోటీస్ ఉందా అని చెప్పేసి బాధితులు అడుగుతూ ఉన్నారు. నోటీసులు అయితే ఏం లేదని చెప్తా ఉన్నారు. అయితే గతంలో ఇది కూల్చేసి వెళ్ళిపోయారు. దాదాపు వీళ్ళు ఇక్కడనే టెంట్ వేసుకొని ఈ ప్రాంతంలో నివసిస్తున్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ఇంట్లో ఉండగానే వాళ్ళను బలవంతంగా బయటకు లాక్కెళ్ళి అంటే ఖచ్చితంగా వచ్చేయాలని చెప్పేసి పోలీసుల బందోబస్తు వాళ్ళను బలవంతంగా బయటకు తీసుకొచ్చి ఇక్కడనే వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈ బంగ్లా అయితే కూల్చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే దాదాపు 20 రోజులు అవుతా ఉందంట. 20 రోజుల తర్వాత ఇక్కడికి పోలీసులు బందోబస్తు రావడం, ఈ ల్యాండ్ను గవర్నమెంట్కు అప్పగించాలని చెప్పేసి చెప్తా ఉన్నారట. మరి ఏదైనా జీవో కానీ ఏదైనా ఆర్డర్ కాపీ ఏదైనా ఉంటే ఇవ్వండి సార్, మేము చూస్తాం, లేదంటే మాది కోర్టులో నడుస్తూ ఉంది ఒకవైపు, మరోవైపు మీరు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, కోర్టు ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి అది ల్యాండ్ ఓనర్లు చెప్తా ఉన్నారంట. కానీ సమయం ఇవ్వకుండా బలవంతంగా అయితే వాళ్ళను ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ పోలీసు బందోబస్తు వీళ్ళను ఎక్కడిదక్కడ చుట్టుముట్టేసి ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మాట్లాడతారా అమ్మా? తెలుగు नहीं आती? तेलुगु हिंदी में बोलो. आपकी कैसा आते ये लैंड? आपका लैंड है? वो क्या है कि वो हमारे हस्बैंड है, जाके बात करो. अभी बात करते हैं. ठीक है, आपका तुम्हारा हस्बैंड हो ना? ఓకే 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 వీళ్ళకు తెలుగు రాదంట, మనకు హిందీ రాదు. ఒకసారి చూసుకోవచ్చు ఈ ల్యాండ్ మొత్తము. దీన్ని అయితే వాళ్ళు దాదాపు 80 ఏళ్ళకు పైనే ఈ ల్యాండ్లో ఉంటున్నాం. ఈ 80 ఏళ్ళు దాటిపోయింది. మా తండ్రి కొన్నటువంటి స్థలం ఇది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే అది చూసుకోవచ్చు. కూల్ చేసిన తర్వాత దానిపైన కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తున్నారు అని చెప్పేసి ఒకటి అది భారత పతాకాన్ని పెట్టుకున్నారు. సరే ఏదేమైనప్పటికీ హైడ్రా పనులను స్వాగతిస్తున్న ప్రజలను హైడ్రాలోనే ఇది కలిసిపోతుంది అనుకుర్రా, మరి ఏమనుకుర్రా అధికారులు అర్థం కాకుండా ఉంది. అట్లీస్ట్ ఆ జీవో కావచ్చు, ఆర్డర్ కాపీ కావచ్చు ఇస్తే మేము సైలెంట్గా ఉంటాం, లేదంటే కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు మీరు పనులను ఆపేయండి అని చెప్పేసి దీని ల్యాండ్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన తెలుపుతూ ఉన్నాడు. కానీ ఆగకుండా ఆగమేఘాల మీద అయితే ఇక్కడ పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పే విధానంలో ఎలా ఉంది అని చెప్పేసి అంటే ఇది గతంలో ఒక ఐఏఎస్ ఈ ల్యాండ్ను కోరుకుండు, ఐఏఎస్ అధికారికి మేము ఈ ల్యాండ్ ఇవ్వకపోవడం వల్లే కక్షపూరితంగా ఈరోజు ఇది ఏదో కారణాలు చెప్పి ఏదో రీజన్ చెప్పి ఇది ప్రభుత్వ స్థలమో లేదంటే డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ స్థలాన్ని ఎట్లయినా వాళ్ళ స్వాధీనం చేసుకోవాలి. ఏదైతే గతంలో ఒక ఐఏఎస్ ఏదైతే ఛాలెంజ్ చేసిండో ఈ స్థలాన్ని ఎట్లయినా మీకు కాకుండా చేస్తా అని చెప్పేసి వీళ్ళతో ఒక ఐఏఎస్ అధికారి అయితే ఛాలెంజ్ చేసినట్లు వీళ్ళు తెలుపుతూ ఉన్నారు. అయితే ఒకసారి మహేష్ ముందుకు రా. ఒకవైపు చేస్తూ ఉన్నారు పనులు, ఇందులో నుండి వీళ్ళని వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులు కూడా కాపుగా వస్తున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. ఒకసారి మనం ఏదైతే ఈ ల్యాండ్కు సంబంధించిన ఓనర్ ఉన్నారో అసలు ఈ ల్యాండ్ను ఎందుకు ఆక్యుపై చేసుకోవాలని చూస్తుంది ప్రభుత్వం, మరి వీళ్ళకు ఈ స్థలం ఎట్లా వచ్చింది, ఈ స్థలానికి గల ఆధారాలు వీళ్ళ దగ్గర ఏమున్నాయి, ప్రభుత్వం కూల్చే ముందు కావచ్చు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కావచ్చు వీళ్ళకి ఏం హామీ ఇచ్చింది ఒకసారి వాళ్ళ నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీదేనా ల్యాండ్?
చెప్పండి తెలుగు వస్తుంది కదా మీకు, ఈ ల్యాండ్ మీకు ఎట్లా వచ్చింది, అసలు ఈ ల్యాండ్కు మీకు సంబంధం ఏంటి, లేదంటే అధికారులు ఎందుకు రావడం జరిగింది? సార్ ఈ మా ఫోర్ ఫాదర్ ల్యాండ్ ఓకే. ఈడ హైదరాబాద్ టెనరీస్ అంటే మా తాత వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ అది. ఓకే. దాని తర్వాత లిడ్ క్యాబ్కి హ్యాండ్ ఓవర్ చేసినారు. జస్ట్ లిడ్ క్యాబ్ హ్యాండ్ ఓవర్ చేసిన, భూమి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయలే. 37 acres 8 గుంటాస్ అది మాదే ఉన్నది. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా ఇల్లు ఉన్నది ఆడ విత్ పర్మిషన్తో సహా 5-77 హౌస్ నెంబర్ డోర్తో సహా ఉన్నది. ఆ? అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే యూనిటీ మాల్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉన్నది అది. అయితే అది చేసుకోవడానికి వీళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి ఈ మా భూమి మీద వచ్చినారు. అయితే ఎవరికైనా లీజ్కి లేకపోతే గవర్నమెంట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక దానికి సర్వే నెంబర్ ఉంటుంది. ఈ భూమి సర్వే నెంబర్ మేము వీళ్ళకి యూనిటీ మాల్కి ఇస్తున్నామని. అప్పుడు ఎవరైనా ఉంటే ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళు పేపర్లు ఇవ్వాలి. ఇవి అన్నీ ఏం చేయలేరు కానీ వచ్చేసినారు. ఎప్పుడు ఇల్లు ఎప్పుడు కూలగొట్టారు, అసలు కూల్లో కొట్టేమో ఏమని చెప్పారు మీకు? మాకు ఏం చెప్పలేరు. జస్ట్ ఎర్లీ మార్నింగ్ 26 ఆగస్ట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఎంతమంది హాలిడే ఆ రోజు ఎంతమంది వచ్చినారు? 500 మెంబర్స్ విత్ పోలీస్ 500 మంది, 350 దాకా అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, లిట్ క్యాబ్ అధికారులు ఉన్నారు. వాళ్ళు వచ్చి అసలు నిద్రలోకించి ఎవ్వరు లేవనలేరు. ఇంకా హాలిడే, పిల్లలు స్కూల్ లేదు, హాలిడే అని అందరు పండుకునే ఉన్నారు. ఏదో సౌండ్, ఇలాంటి సౌండ్ వచ్చిందని నేను లేచి బయటికి వస్తే ఈడ మొత్తం ఇట్లా జాతర లాగా చేస్తున్నారు వీళ్ళు. అసలు మేము నో ఇంటిమేషన్ ఏం లేదు. ఒకవేళ ఒక మంచి బయటికి రాకపోతే వాళ్ళు ఆ ఇంట్లోనే మాకు సమాధి చేస్తుండే, ఆ ఇంట్లోనే సమాధి చేసిపోతుండే. అంత వేస్ట్ ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు. అంత దారుణంగా మీ మీద ఎందుకు బిహేవ్ చేయాల్సి వచ్చింది వాళ్ళు? అంటే అధికారులు ఏది కానీ నోటీస్ ఇస్తారు, ఫస్ట్ కూల్చే ముందు నోటీస్ ఇస్తారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తారు. అంత కక్షపూరితంగా ఎందుకు చేస్తారు? మీకు వాళ్ళకి ఏమైనా పగనా? సార్ మాకు వాళ్ళకి ఏం పగ కదా సార్, గవర్నమెంట్తో మాకు ఏం పగ ఉంటుంది అంటే ఈ ల్యాండ్ వాల్యూ తెలుసు కదా, ప్రైమ్ ల్యాండ్ ఇది. దానికోసం వాళ్ళు చేస్తున్నారు. అంటే వస్తే మా చేతిలో మొత్తం వచ్చేస్తుంది, వీళ్ళకి ఎట్లయినా ఇలా కొట్టి వచ్చని. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆడ పోలీస్కి ఏం పవర్ ఉన్నది సార్? వీళ్ళకి రావడం అవసరమా? ఆడ ఈవెన్ లేడీస్ పోలీసు సహా వచ్చినారు. మా వాళ్ళు మొత్తం ఆడ లేడీస్ కూర్చున్నారే ఉన్నారు. 26 తారీఖు నుంచి మేము ఎట్లా బతికినాం, సచ్చినావా అని ఒక గవర్నమెంట్ అధికారి రాలేడు ఇప్పటిదాకా. సరే నువ్వు స్థలం ఎందుకు గులగొడుతున్నారు మరి? హైడ్రా ఒకవైపు హైడ్రా నడుస్తూ ఉంది, బఫర్ జోన్, FTL జోన్ అని చెప్పేసి, అట్లా ఏమన్నా ఉందా ఇది మరి? అలాంటిది ఇప్పుడు మీరు వచ్చినారు కదా, మీకు ఎక్కడైనా లేక్ కనిపించిందా? ఎక్కడైనా నాలా కనిపించిందా? ఇది మెయిన్ రోడ్ కదా సార్, ఫ్లైఓవర్ కట్టినారు. అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏదైనా చేసి ఎలగొట్టాలి. మేము ప్రైమ్ ఏరియా, నేను ఈ ల్యాండ్ మాత్రం వదుకోలేను. ఈ గవర్నమెంట్కి, సీఎంకి గారికి తెలుసో తెలియదో కానీ ఈ వీళ్ళు మాత్రం మిస్యూజ్ బాగా చేస్తున్నారు దీనికి. బౌన్సర్ ఎందుకు అవసరమా? ఇప్పుడు పోలీసు ఉన్నప్పుడు బౌన్సర్ అవసరమా? వాట్ పర్పస్ వచ్చినారు వాళ్ళు? బౌన్సర్ని తీసుకొచ్చినారు. పోలీసు గతంలో కూడా ఎవరు IAS వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరని అంటా ఉన్నారు. ఎవరు IAS? ఎవరు? జై రంజన్. ఏమన్నాడు అప్పుడు? ఏమన్నది అప్పుడు మా బ్రదర్ పోయి మాట్లాడినారు ఆడ. అయితే వాళ్ళు డీటెయిల్గా మాకు ఆఫర్ ఇచ్చినారు వాళ్ళు అలా. అయితే మా బ్రదర్ మా అన్న మాట్లాడిండు. అయితే పిలిచి ఒక ఆఫర్ ఇచ్చారు, 50 crores క్యాష్ ఇస్తాము, 1 acre ల్యాండ్ క్లియర్ చేసి మీకు ఇచ్చేస్తాం, మీరు అక్కడికి వెళ్ళి జరిగిపోండి అని. అయితే మేము అన్నాము, సార్ మొత్తం మా ల్యాండ్ 37 acres, కోర్టులో కేసు నడుస్తుంది, మేము అట్లా మేము ఆఫర్ తీసుకోవాలని చెప్పినాం. కాదు, కుదరదని వచ్చేసినాం. దాని తర్వాత ఒకటే మాట అన్నాడు, మీరు ఈ మా ఆఫర్ తీసుకోకపోతే మిమ్మల్ని రోడ్ పైన రాత్రి మీ ఇల్లు డిమాలిష్ చేసి మిమ్మల్ని రోడ్ పైన పడేస్తానని చెప్పాడు. ఇది 1 month అయిపోయింది. ఆయన 1 month బ్యాక్ చెప్పిండు. ఆయన మాకు పిలిచి ఆఫర్ ఇచ్చి 1 week అయింది, తర్వాతనే వచ్చి డిమాలిష్ చేసేసారు. అది చెప్పింది చేసిండు ఆయన. మీకు ఏమని చెప్పారు డిమాలిష్ చేసేటప్పుడు? ఏదన్నా నోటీస్ కానీ మీకు ఏమైనా చెప్పిరా? నోటీస్ ఏం చూపెట్టలేరు. డిమాలిష్ చేస్తున్నప్పుడు మా దగ్గర ఆర్డర్ ఉండే,
మేము ఆర్డర్ చూపెడితే కూడా మాకు మా ఆర్డర్ని కూడా వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేరు. ఏమైనా ఉంటే పోలీస్ అధికారి ఏమంటారు అంటే ఏమైనా ఉంటే మీరు కండం ఫైట్ చేసుకోండి రేపు, ఇప్పుడైతే మేము డిమాలిష్ చేస్తున్నాము అని చెప్పారు. మొత్తం డిమాలిష్ చేసేసారు. ఇది కోర్టులో ఎంత కాలంగా ఉంది? కోట్ల 2020 నుంచి నడుస్తుంది. కోట్ల 2020 నుండి 2020 నుంచి 2020 2020 నుంచి నడుస్తుంది కోట్ల. ఏం అంటే ఇప్పటివరకు కోర్టులో ఆర్డర్ రాలేదు ఇంకా మీకు? ఆర్డర్ ఉంది కదా మా దగ్గర, ఉంది. ఆర్డర్ ఉంది. ఆర్డర్ చూపిస్తే ఏమంటారు మరి? మా ఆర్డర్ వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తలేరు కదా, కోర్టు ఆర్డర్ పని ఎక్సెప్ట్ చేస్తలేరు వాళ్ళు. మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉంటే చూపెట్టండి, అది కూడా చూపెడతలేరు. ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకు అవసరం? ప్రైవేట్ బౌన్సర్లు ఇప్పుడు అడిగిరా మీరు ఏదైనా ఆర్డర్ ఉందా సార్? అడిగినాం, పోలీస్ అధికారి కూడా అడిగినాం. అడిగితే కూడా మాకు సైట్ చేసి మీరు పని ఆపొద్దు, పనిలో ఏమి ఇబ్బంది పెట్టదు, మేము గమ్మున కూర్చోవాలి, లేకపోతే మిమ్మల్ని స్టేషన్కి తీసుకొని వెళ్తానని చెప్పారు. అరెస్ట్ చేస్తామని, ఎఫ్ఐఆర్ చేస్తామని మీరు చెప్పారు. ఏం కోరుకుంటారు? మీకు ఎట్లాంటి భరోసా కావాలి? మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టు పెండింగ్ ఉంది, మళ్ళీ మండే రోజు హియరింగ్ ఉంది. అప్పటి వరకు చేస్తారు. కోర్టు చూడండి సార్, కోర్టు ఏమైనా డాక్యుమెంట్ చూసి మా ల్యాండ్ ఉంటే మాకు ఆర్డర్ ఇస్తాడు, గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే గవర్నమెంట్కి ఆర్డర్ ఇస్తారు కదా. మేము అది కూడా అన్నాము, మేము మేము ఓడిపోతే మేము జరిగిపోతాం, మేము కలిసితే మీరు జరిగిపోవాలని చెప్పినాం. ఒకవేళ రేపు కోర్టు ఆర్డర్ లో ఎట్లా వస్తే దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? 100% సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నారు. 100% సిద్ధంగా ఉన్నాం. దాదాపు ఈ స్థలంలో మీరు ఉండబట్టి ఎంత కాలం అవుతుంది? 80 years నుంచి, మా ఫోర్ ఫాదర్ నుంచి ఉన్నాం. 80 years. 80 years నుంచి. అంటే ఆ ఇల్లు 80 years లో ఎప్పుడైనా ఫేస్ చేసిరా ఈ పరిస్థితులు? ఏం చేయలే, ఇప్పుడే ఇప్పుడే మొదటి సారి డైరెక్ట్ గుల, ఏం నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు, డైరెక్ట్ గుల్ల కొట్టేసారు. ఓకే ఇంకేమన్నా మాట్లాడేది ఉందా మీరు? లేదు సార్, మాకు న్యాయం కావాలి సార్, న్యాయం కావాలి.